एक दो तीन चार पाँच छः सात आठ नौ 10 11 12 13 14 15 14 15 16 17 18 19 20 ఈ అంటే ఇమ్లి అండి. ఇమ్లి అంటే చింతకాయ. చింతకాయని తెచ్చి ఇబ్బ 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 ఎక్కువగా ఎక్కువగా బహుత్ బహుత్ తెచ్చి టచ్ పచ్చి తెచ్చి పచ్చి పచ్చడి నూరి సా ఆ ఇబ్బు తచ్చి పచ్చి సా ఆ ఇబ్బు తచ్చి పచ్చి సా ఆ. గౌరవనీయులైన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులకు ఈ వీడియో ఒక మార్కును తీసుకొస్తుందండి. మీ ఇంట్లో కనుక ఎవరైనా 6th to 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులు ఉంటే, లేదా మీ పిల్లలు కనుక 6th to 10th చదువుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఎగ్జామ్లో 1 మార్క్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్ 2026-27 మోడల్ పేపర్ కనుక చూస్తే అందులో క్వశ్చన్ నెంబర్ 19 సంఖ్యా పెహచానియే అక్షరాల్లో ఇవ్వడం జరుగుతుంది. దాని నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, 1886 హిందీ అక్షరం కో పడకర్, ఈ అక్షరాలను చదివి సంఖ్యాओं నెంబర్స్ ని వికల్పం మేసే చాయిస్ లో నుండి, మూడిట్లో చాయిస్ లో నుండి మల్టిపుల్ చాయిస్ ఉన్నాయండి ఇక్కడ, వీటిల్లో నుండి పెహచాన్ కర్ లిఖియే ఐడెంటిఫై చేసి రాయమన్నారు. 1886 1886 ఆన్సర్ ఇదండి. దీన్ని ఎలా కనిపెట్టాలి? ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, రెహమాన్ సార్ దగ్గర ట్రిక్స్ ఉన్నాయండి. ఈ ఒక్క వీడియో చూస్తే లైఫ్ లో మళ్ళీ మర్చిపోరండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. జీవితాంతం మీరు గుర్తుండిపోతాయి. ఆ విధంగా ఉంటుంది ఈ వీడియో. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి. మీరు ఇంకా 1 to 100 నెంబర్స్ నేర్చుకోవాలంటే మన ఛానల్లోనే 1,75,000 మంది చూశారండి. ఒక వీడియో ఉంది, ఆ వీడియోని కనుక చూస్తే మీరు 1 to 100 నెంబర్స్ నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే ఈ ట్రిక్స్ ద్వారా ఈజీగా మార్కును గెయిన్ చేయొచ్చు. అది ఎట్లాగో చూద్దాం, వివరంగా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే, నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 19 సంఖ్య ఐడెంటిఫికేషన్ చేయడానికి ముందుగా మనం నెంబర్స్ ని నేర్చుకోవాలి. అయితే నెంబర్స్ అన్ని 1 to 100 నేర్చుకోవాలా సార్ అంటే అక్కర్లేదు. 1 to 100 నేర్చుకోవాల్సిన పనే లేదు. మరి ఏం నేర్చుకోవాలి సార్? 1 to 20 నేర్చుకోవాలి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే 1 to 20 నేర్చుకోవాలి. 1 से 20 तक सीखना होगा. ట్రిక్ నెంబర్ 1 ఎలా నేర్చుకోవాలి సార్? 1 to 20 ఒక సాంగ్ ఉంది, హిందీ సాంగ్, మీ అందరికి తెలిసిందే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఆ సాంగ్ ని మనం 13 దాకా నేర్చుకుంటాం. మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ మనం క్రియేట్ చేసామండి. 14 to 20 ఎలా చూడండి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 15 16 17 18 19 20 14 15 16 17 18 19 20 ఇలా రిపీటెడ్ గా ఈ పాటను వినడం కానీ ఇలా పాడడం కానీ చేస్తే ఖచ్చితంగా మీకు 1 to 20 వస్తాయి. సో ట్రిక్ నెంబర్ 1 కంప్లీట్ అయిందండి. 1 to 20ని మనం ఈ సాంగ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సాంగ్ ని వినండి, లేదా రిపీటెడ్ గా ఇలా పాడుతూ ఉంటే ఖచ్చితంగా 1 to 20 వస్తాయి. మరి దాని తర్వాత సెకండ్ ట్రిక్ నేర్చుకుందాం. సెకండ్ ట్రిక్ ఏం లేదండి, ఒక సెట్ ఆఫ్ ఒక ఫ్యామిలీస్ ని, కొన్ని కుటుంబాలని మీకు పరిచయం చేస్తాను సెకండ్ ట్రిక్ లో. ఏంటి ఆ కుటుంబాలు అంటే 20 to 29 వీళ్ళది ఒక ఫ్యామిలీ, ఆదర్శ కుటుంబం. 30 to 39 40 to 49 50 to 59 60 to 69 70 to 79 80 to 89 90 to 99 ఇవి ఫ్యామిలీస్ అండి. సో మనం ఏదైతే 1 to 20 నేర్చుకున్నామో ఈ 1 to 20లో మీరందరూ కూడా ఖచ్చితంగా
ఫర్ ఎగ్జాంపుల్ 11 అంటే మీకు తెలియాలండి, 12 అంటే తెలియాలి, 13, 14, 15, 16, 17, 18, 19. ఈ నెంబర్స్ ఖచ్చితంగా బాగా రావాలి. 1 to 20లో మీకు ఏ నెంబర్స్ బాగా రావాలి అంటే 1 to 20లో 11 దగ్గర నుండి, 11 అంటే 11 అండి, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదండి, 1800 అని ఇచ్చారనుకోండి. 1800 అంటే అర్థం ఏంటండి? 100 అంటే ఎంత? 100. సో 1800 అంటే 1800. 1900 అంటే ఎంత అండి? 1900. ఇలా కూడా మీకు హండ్రెడ్స్ లో ఇవ్వచ్చు. మరి మనం ఏదైతే సెట్ ఆఫ్ ఫ్యామిలీస్ చూసామో వీటిలో మొదటి డిజిట్ ని మనం టెన్స్ ని మనం ఫాలో అవ్వాలి. 10 అక్కర్లేదు, 100 అక్కర్లేదు. సో ఆల్రెడీ మీరు నేర్చేసుకున్నారు. సో బీస్ అంటామండి, దీని ఏమంటామండి? ఈ ఫ్యామిలీ బీస్. 20 ఏమంటామండి? 20 ఏమంటాం? బీస్. తీస్ అంటే ఏంటండి? 30. 40 అంటే ఎంతండి? 40. 40 అంటే ఎంతండి? 40. 50 అంటే ఎంతండి? 50. 50. 60 అంటే ఎంతండి? 60. 70 అంటే ఎంతండి? 70. 80 అంటే ఎంతండి? 80. 90 అంటే ఎంతండి? 90. ఇది స్టార్టింగ్ లో ఉన్న టెన్స్ డిజిట్స్. ఇవి నేర్చుకోవాలండి. ఇవి నేర్చుకున్న తర్వాత మనం ఈ ఫ్యామిలీ మొత్తానికి ఫర్ ఎగ్జాంపుల్ పేరు చివర మన యొక్క క్యాస్ట్ ని తగిలిస్తూ ఉంటారు కొంతమంది. అలా క్యాస్ట్ ని ఎలాగే తగిలిస్తామో అలాగే ఇక్కడ కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫ్యామిలీని తీసుకుందాం. 20 బీస్ అండి. ఇతను బీస్ తర్వాత ఇక్కీస్ అని ఉంటుంది. సో ఇక్కీస్, బాయిస్, ఇలా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇదే సౌండ్ వస్తుంది. మన పేరు చివర అలా మన క్యాస్ట్ ని తెలియజేసే పదం ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా బీస్ అనేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈస్ అనే సౌండ్ తీసుకుంటారండి. ఏ సౌండ్ తీసుకుంటారండి? ఈస్. తీస్ అనేవాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీస్ తీసుకుంటారండి. 40 అనేవాళ్ళు లీస్ సౌండ్ తీసుకుంటారండి. లీస్. 50 గురించి తర్వాత చెప్తారండి. 60 అనేవాళ్ళు సట్ అనే సౌండ్ తీసుకుంటారండి. సో ఈ ఫ్యామిలీ అందరికి కూడా దేంతో ఎండ్ అయినటువంటి వార్డ్ వస్తుందండి? సట్ అనేటువంటి వార్డ్తో ఉంటుంది. 70 ఏంటండి? 70. సి. బే అంటే 90s ఫ్యామిలీ. బే అంటే ఏంటండి? 90s ఫ్యామిలీ. 90s ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలండి. తీస్ అనే సౌండ్ వస్తే 30s ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలి. లీస్ అనే సౌండ్ వస్తే 40s ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలి. సట్ అనే సౌండ్ వస్తే 60s ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలి. 70 అనేది వస్తే 70s ఫ్యామిలీ. సి అనేది వస్తే 80 అంటే 80లో సి తీసుకున్నామండి. సి తీసుకుంటే అది 80s ఫ్యామిలీ. 90లో 90 అండి బే తీసుకున్నామండి, అది 90s ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలి మై స్టూడెంట్స్. సార్ మరి ఇదేంటి సార్ 50 ఎందుకు వదిలిపెట్టారు సార్ అంటే మనం ఆడుతుంది వన్ డే మ్యాచ్ కాబట్టి 50 ఓవర్స్ కంప్లీట్ అయిపోయింది. 50 ఓవర్స్ తర్వాత వచ్చేది వన్ ఓవర్ కాబట్టి ఫస్ట్ ఓవర్ కాబట్టి 1 కానీ వస్తే అది 50s ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం సిమిలర్ గా ఉండదు. దీన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. 1 కానీ వస్తే అది 50s ఫ్యామిలీ. వన్ డే మ్యాచ్ 50 ఓవర్స్ గుర్తుపెట్టుకోండి. ట్రై చేయండి మై స్టూడెంట్స్. సో ఇక్కడ నెంబర్స్ చూడండి. ఇంకో రెండో ట్రిక్ ఏం చెప్పుకున్నాం మనం? నెంబర్స్ ఫస్ట్ మనం నెంబర్స్ నేర్చుకున్నాం, అది నెంబర్ 1 ట్రిక్. తర్వాత టెన్స్ డిజిట్స్ నేర్చుకున్నాం, టెన్స్ డిజిట్స్ అది సెకండ్ ట్రిక్. టెన్స్ డిజిట్స్ నుండి ఏది సిమిలర్ గా మనం తీసుకొని ఆ ఫ్యామిలీ మొత్తానికి తగిలిస్తున్నాం అనేది థర్డ్ ట్రిక్. మరి ఫోర్త్ ట్రిక్ ఏం సార్ అంటే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ ట్రిక్ ఇబ్బ టచ్ పచ్ సా ఆ. చెప్పాలండి. ఇబ్బ టచ్ పచ్ సా ఆ. ఇబ్బ టచ్ పచ్ సా ఆ. ఇబ్బ టచ్ పచ్ సా ఆ అనేది ఫోర్త్ ట్రిక్ అండి. నా ఉన్ అనేది మనం ఫిఫ్త్ ట్రిక్ గా తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి సార్ ఇబ్బ టచ్ పచ్ సా అంటే ఇమ్లి అండి. ఇమ్లి అంటే చింతకాయని తెచ్చి ఇబ్బ ఎక్కువగా బహుత్ తెచ్చి టచ్ పచ్చి తెచ్చి పచ్చడి నూరి సా ఆ. ఇబ్బు టచ్ పచ్ సా ఆ. ఇబ్బు టచ్ పచ్ సా ఆ. ఇలా మనం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నా ఉన్నని ఏం సార్ ఇబ్బు టచ్ పచ్ సా అంటే ఏమి లేదండి. ఇది స్టార్టింగ్ లో ఉంటుంది, ఇది ఎండింగ్ లో ఉంటుంది. ఎవ్రీ వర్డ్ కి ఈ అంటే 1 అండి, బా అంటే 2, తా అంటే 3, చా అంటే 4, పా అంటే 5, ఛా అంటే 6,
సా అంటే సాత్, ఆ అంటే 8, నా అంటే 9. ఇంతవరకు మీరు తెలుసుకోవాలండి. సో ఈ రెండే కొత్తగా ఉంటాయి. ఇబ్, ఈ అంటే 1, బా అంటే 2. తచ్ పచ్చ సా ఆ, ఇబ్ తచ్ పచ్చ సా ఆ, గుర్తుపెట్టుకోండి సూత్రం. ఫోర్త్ ట్రిక్ చాలా ఇంపార్టెంట్ మై స్టూడెంట్స్. ఇది ఒక్కటి తెలిస్తే ఇంక అయిపోయినట్టు. ఇబ్బు తచ్చి పచ్చ సా ఆ, ఇబ్బు తచ్చి పచ్చ సా ఆ. ఇప్పుడు ఏ నెంబర్ నైనా మనం క్రియేట్ చేయొచ్చు. నా అంటే 9. మరి ఉన్నంటే ఎంత సార్? ఉన్నంటే -1. ఉన్నంటే ఎంత? -1. కొన్ని నెంబర్స్ మీకు రాసి చూపిస్తాను. 43. ఇక్కడ చూడండి మై స్టూడెంట్స్, ఒక నెంబర్ రాశాను నేను, 43. ఈ 43 అనే నెంబర్ ని మనం ఐడెంటిఫై చేద్దాం. తై అంటే తా అంటే ఎంత? తా అంటే ఎంత అండి? 3. కాబట్టి 3 ప్లస్ లీస్ అనేది ఏ ఫ్యామిలీకి చెందింది? లీస్ అనే సౌండ్ ఎక్కడ వస్తుంది? 40s ఫ్యామిలీ. సో 40. సో 3 + 40 43 ఆన్సర్. సింపుల్ అండి. ఇంకా ఏ నెంబర్ అయినా మీరు నేర్చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడు? 1143 అని అనుకోండి. అప్పుడు మీరు ఏం రాయాలి? 1143 అని రాయాలి. సో ఎగ్జాంపుల్స్ నేను ప్రాక్టీస్ చేయిస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకు ఎలా చేయాలనే ప్రాసెస్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పై సెట్ అని తీసుకున్నామండి. పై అంటే ఎంత అండి? 5. పా అంటే 5. పా అంటే ఎంత? 5. సో 5 తీసుకోవాలి. 5. సట్ అనేది ఏ ఫ్యామిలీ చెందింది? సట్ అనేది ఏ ఫ్యామిలీ చెందిందండి? 60s ఫ్యామిలీ చెందింది. సో 60. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి ఆన్సర్? 65. 72 చూడండి, 72. బా అంటే ఎంత అండి? బా అంటే ఇబ్. ఇబ్ అంటే బా అంటే 2. 2 ప్లస్ 70. 70 అంటే ఏ ఫ్యామిలీ చెందిందండి? 70. 70 అంటే 70s. సో 70. 70 + 2 72. నెక్స్ట్ చూడండి, 89. నా అంటే ఎంత అని చెప్పానండి? నా అంటే 9. నా అంటే ఎంత? 9. సి అంటే ఎంత అండి? సి అంటే సి అనేది ఏ ఫ్యామిలీ చెందిందండి? సి 80 ఫ్యామిలీ చెందింది. సో 80. 80 + 9 89. అలాగే 85 చూడండి, పా అంటే 5 ప్లస్ సి. సి అంటే 80 అండి, 85. అర్థమవుతుంది కండి. 53. 53 అంటే టీ అంటే 3 అండి. 3 అంటే 3 ప్లస్ పన్ అంటే 50s అండి. పన్ కానీ 1 కానీ వస్తే 50. సో 53. 53. 96. ఛా అంటే 6 అండి. 6 ప్లస్ 90 బే వచ్చింది కాబట్టి 90 అండి. టోటల్ గా 96. అలాగే 35 అండి. 35 పా అంటే 5 ప్లస్ తీస్ అంటే 30. సో ఈజ్ ఈక్వల్ టు 35. ఏ నెంబర్ అయినా చేయొచ్చండి. ఏ నెంబర్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో నెంబర్ ఇస్తానండి. ఇది చూడండి, ఇది 79 అని ఇచ్చాడండి. సి అంటే 80. మీ అందరు తెలుసు సి అంటే 80. ఉన్నొస్తే ఏం చేయాలి సార్? ఉన్నొస్తే ఏం చేయాలని చెప్పానండి? -1. -1. సో -1. 80లో -1 పోతే 79 అంటే 79 అండి. 79. మరి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడు అవి చూద్దాం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికి అర్థమైంది అనుకున్నాను. ఫస్ట్ ట్రిక్స్ 1 to 20 ఫస్ట్ ట్రిక్ అండి నేర్చుకోవడం, పాట ద్వారా నేర్చుకోవడం ఫస్ట్ ట్రిక్. రెండో ట్రిక్ ఏంటి? టెన్స్ ని నేర్చుకోవాలండి. టెన్స్ అంటే 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని నేర్చుకోవాలి. వీటి నుండి ఆ ఫ్యామిలీ నుండి ఏ సౌండ్ మనం తీసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యాడ్ చేయొచ్చు అంటే 20s లో నుండి ఈస్, 30s లో నుండి తీస్, 40s లో నుండి లీస్, 50s లో నుండి 1 పన్ను, 1 డే మ్యాచ్ 1 పన్ను, 60 లో నుండి సట్, 70 లో నుండి 70, 80 లో నుండి సి, 90 లో నుండి బే. ఇవి కనుక యాడ్ అయి ఉంటే, ఒక పదానికి కనుక చివర ఉంటే ఆ పదాన్ని బట్టి ఆ ఫ్యామిలీ ఏదో కనిపెట్టొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ట్రిక్ ఏంటి సార్? ఇబ్ తచ్ పచ్చ సా ఆ నా ఉన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇబ్ తచ్, ఇబ్ అంటే 1, బా అంటే 2, తా అంటే 3, చా అంటే 4, పా అంటే 5, ఛా అంటే 6, సా అంటే 7, ఆ అంటే 8, నా అంటే 9. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఉన్నది ఉంటే -1 గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 19 అని ఇచ్చాయండి. 19 అంటే ఈస్ అనే సౌండ్ ఎక్కడ వచ్చిందండి? 20లో వచ్చింది. ఉన్నది కాబట్టి ఏం చేయాలండి? -1. -1 అంటే 19. 19 అంటే ఎంత ఆన్సర్? 19. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారో చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మై డియర్. ఇలా ఉంటుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1556 हिंदी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए అంటాడండి. అమ్మని సెలెక్ట్ చేసి ఆన్సర్ షీట్ లో రాయాల్సి ఉంటుంది. సో 1556 అన్నాడండి. 15 అంటే తెలియాలండి. 15 అంటే 15. 100 అంటే 100. 2 డిజిట్స్ వస్తాయండి. సో 1500 అంతవరకు క్లియర్ అయిపోయింది. ఛా అంటే ఎంత? 6. ఛా అంటే ఎంత? 6. పన్ గాని 1 గాని వస్తే లేదా చాస్ గాని వస్తే అది 50s ఫ్యామిలీ.
సో పన్ గాని 1 గాని వచ్చింది కాబట్టి 50 అంటే 50s అండి. సో పన్ గాని 1 గాని వన్ డే ఇంటర్నేషనల్. సో పన్ గాని 1 గాని వస్తే 50s. సో 50 + 6 56. ఎక్కడ ఉందండి ఆన్సర్? ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1800 అనేది మీకు తెలుసండి. 1800 అంటే 1800. 1800 80 అన్నాడండి డైరెక్ట్ గా. 80 అనేది 10 digits. తొందరపడి ఇది మీరు ఆ అంటే 8 + C అంటే 80s అని రాయకూడదండి. ఎందుకంటే మీకు అందుకే నేను అన్నాను ట్రిక్ నెంబర్ మనం 2 లో 10 digits ని నేర్చుకోవాలి. 80 అంటే 80. 80 అంటే ఏంటంటే 80. 1880 డైరెక్ట్ 10 digit అండి. ఇది టెన్స్ డైరెక్ట్ ఇది టెన్స్ అండి. టెన్స్ నేర్చుకోవాలి. అది సెకండ్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి మై డియర్. 1949 ఇలా కూడా ఇవ్వచ్చండి. 1949 1900 అంటే 900 49 ఉన్ అంటే -1 అండి. ఉన్ అంటే ఎంత? -1. 50 అనేది చాస్ అండి ఫ్యామిలీ. 50 తీసుకున్న 50 - 1 49. 1949 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి 1498. 1400 అన్నారండి. 14 అంటే 1400. 98 అంటే 8 + 90 అంటే 90s. 90 + 8 98 ఏమవుతుందండి? 98 ఇది రైట్ ఆన్సర్. 1947 1900 సై అంటే 7 ప్లస్ సా అంటే 7 అండి. 7 లీస్ అంటే 40s. సో 7 + 40 47. సో 1947 రైట్ ఆన్సర్. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రిక్ 1 to 20 పాట ద్వారా నేర్చుకోండి. సెకండ్ ట్రిక్ 10 digits ని ఎలా పిలవాలో నేర్చుకోండి. థర్డ్ ట్రిక్ ఆ 10 digits నుండి చివరి భాగాన్ని ఆ ఫ్యామిలీ ఎలా పిలువబడుతుంది. ఈస్ 20s, తీస్ 30s, లీస్ 40s, చాస్ లేదా పన్ 50s, సట్ అంటే 60s, హత్తర్ 70, సి 80, బే 90 ఇలా ఆ ఫ్యామిలీకి సంబంధించి. ఫోర్త్ ట్రిక్ ఏంటి? ఇబ్బు తచ్చిపచ్చే సా ఆ. ఈ అంటే 1, బా అంటే 2, తా అంటే 3, చా అంటే 4, 4, పా అంటే 5, ఛా అంటే 6, సా అంటే 7, ఆ అంటే 8, 8, నా అంటే 9, ఉన్ అంటే ఎంత? -1. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా నేను చెప్పిన ఫార్ములా ప్రకారం ప్లస్ వేస్తూ మీరు కనుక ప్లస్ వేస్తూ ఇలా చేస్తే ఖచ్చితంగా రైట్ చేస్తారు. ఎక్కడ కూడా మార్కు పోయే అవకాశమే లేదు. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నా. నచ్చితే ఏం చేయాలి? ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోమని మీ బంధువుల పిల్లలకి వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. చేస్తే ఏమవుతుంది సార్? నా ఛానల్ గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయితే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహం వస్తుంది. మీ అందరి యొక్క తోడ్పాటు నాకు ఉంటుందని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.